హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి. ఎంత నల్లగా అయిన టైల్స్ కానీ లేదా బకెట్స్ కానీ నీట్గా ఎలా క్లీన్ చేయాలనో చూపిస్తాను సింపుల్ వేలో. నేనైతే ఎప్పుడూ ఇలా ఈ పౌడర్తోనే బాత్రూమ్స్ కానీ లేదా ఎక్కడైనా మనం వాషింగ్ ఏరియాలో కానీ టైల్స్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అదేవిధంగా వాష్ బేసిన్స్ కూడా చాలా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అదేంటో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం ముందుగా మనకు కావాల్సింది ఇడ్లీ సోడా అండి. ఇడ్లీ సోడా ఇక్కడ నేను ఒక 1/4 స్పూన్ కంటే ఎక్కువ తీసుకుంటున్నాను. అంటే 1/4 కంటే కొద్దిగా ఎక్కువ అన్నమాట. అదేవిధంగా మన ఇంట్లో ఏదైతే డిటర్జెంట్ పౌడర్ వాడుకుంటామో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రిన్ చూపిస్తున్నాను, కానీ మీ ఇంట్లో ఏదైతే వాడతారో అది యూజ్ చేయొచ్చు. అదేవిధంగా మనము పర్యావరణానికి హాని కలగకుండా కవర్స్ కట్ చేసేటప్పుడు పూర్తిగా సపరేట్ చేయకుండా ఇలా పెట్టేసామంటే వాటిని మళ్ళీ రీయూజ్ చేస్తారు. కాబట్టి ఆ చిన్న ముక్కను సపరేట్ చేయకుండా అలాగే పెట్టడం మర్చిపోకండి. ఈ డిటర్జెంట్ పౌడర్ని అయితే నేను 1 స్పూన్ ఫుల్గా తీసుకుంటున్నానండి. మనం ఇప్పుడు ఇడ్లీ సోడా 1/4 స్పూన్ కంటే ఎక్కువ తీసుకున్నాము. స్పూన్ అయినా కప్ అయినా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది ఒక ప్లాస్టిక్ స్కూప్ అనొచ్చు. మామూలుగా మనకు డిటర్జెంట్ పౌడర్తో పాటు వస్తాయి కదా అవి. అదేవిధంగా సబీనా అండి, మనము ఇంట్లో గిన్నెలు తోముకుంటూ ఉంటాం కదా, ఆ పౌడర్ను కూడా 1 స్పూన్ తీసుకుంటున్నాను. ఇది అంత ఫాస్ట్గా ఫ్లో అవ్వదు కదా, కొంచెం తడి తడిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ పౌడరు, అందుకే అలా అక్కడ పెట్టేసి వేస్తూ ఉన్నాను. ఇది కూడా 1 స్పూన్ ఫుల్గా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను స్పూన్తో చూపిస్తున్నాను, మీరు కప్స్తో కూడా ఇదే మెజర్లో తీసుకోవచ్చు. 1/4 కప్పు ఇడ్లీ సోడా, 1 కప్పు డిటర్జెంట్ పౌడర్, 1 కప్పు సబీనా పౌడర్, అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ అండి. మీకు ఇష్టమైతేనే దీన్ని యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. దీన్ని అయితే నేను చాలా తక్కువగా యూజ్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా, 1/4 స్పూన్ కంటే కూడా తక్కువ. వీటన్నిటిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని చక్కగా ఒక ప్లాస్టిక్ స్పూన్ తీసుకొని ఈ విధంగా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. నేనైతే మామూలుగా ఒక డబ్బా నిండాకు రెడీ చేసి పెట్టుకుంటాను, దాన్నే యూజ్ చేస్తూ ఉంటాను బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి. ఇంకా వేరేగా యాసిడ్స్ కానీ ఏది వాడను, చాలా నీట్గా క్లీన్ అవుతాయి. వారానికి ఒకసారి నీట్గా మనము ఈ పౌడర్ యూజ్ చేస్తూ శుభ్రంగా రుద్ది కడిగేసామంటే క్లీన్గా వచ్చేస్తాయి టైల్స్ అంతా. ఇప్పుడైతే నేను తెల్లటి టైల్స్ చూపిస్తున్నాను, వైట్ టైల్స్. దాదాపు 7-8 నెలలు అయిపోతుంది వాటిని క్లీన్ చేసి. ఎప్పుడు అక్కడ వాటర్ ఫ్లోయింగ్ ఉంటుంది, అంటే బట్టలు ఉతకడము లేదా గిన్నెలు తోమడము, అలా వాషింగ్ మిషన్ పెట్టేస్తున్నాము, బాగా గారబట్టేస్తున్నాయి. మీకు చూపిస్తాను ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయి ఈ పౌడర్తో అనేసి. నేను ఫస్ట్ మీకు చూపించాను కదా ఒక డబ్బా, దాంట్లోనే ఎప్పుడు నేను రెడీ చేసి పెట్టుకుంటాను. మనకు ఒక్కొక్క కేజీ తీసి పెట్టుకున్నామంటే 3-4 నెలలు వచ్చేస్తుందండి. నేను చెప్పిన కొలతల్లో కలిపి పెట్టుకోవాలి పౌడరు. ఇక్కడ ముందుగా పౌడర్ వేసి కొద్దిగా వాటర్ చల్లేసి అంతా చీపురుతో స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. ఇలా స్ప్రెడ్ చేసేసి ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు ఉండాలండి. బాగా మురికి పట్టేసి ఉన్నాయి కదా, అందువల్ల. లేదు వీక్లీ వన్స్ మనము కడిగేటట్టయితే అప్పటికప్పుడే రుద్ది కడిగేస్తే నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇది చాలా నెలలైంది, అంటే రోజు మామూలుగా మెయిడ్ కడుగుతారు, ఇంత డీప్ క్లీనింగ్ అయితే వాళ్ళు చేయలేరు కదా, ఒక్కొక్క ఇంట్లో ఇంతసేపు ఉంటే కుదరదు. కాబట్టి వాళ్ళు ఏదో మామూలుగా చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఇలా క్లీన్ చేసుకోవాల్సి వస్తే ఈ పౌడర్తో ఈ విధంగా క్లీన్ చేసామంటే చాలా నీట్గా క్లీన్ అవుతాయి. మనకు చేతులకు కూడా ఏమీ ఇబ్బంది ఉండదండి, ఎందుకంటే మనము డిటర్జెంట్ పౌడర్ వాడతాము, అదేవిధంగా సబీనా, ఇడ్లీ సోడా. బ్లీచింగ్ అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతేనే వాడండి. నేనైతే ఖచ్చితంగా ఒక ప్యాకెట్ కలిపేస్తాను. ఒక 2-1/4 కేజీ పడతాయి కదా మనకు డిటర్జెంట్ పౌడర్, సబీనా, అదేవిధంగా ఇడ్లీ సోడా. 1/4 కేజీ నుంచి 1/2 కేజీ వరకు ఇడ్లీ సోడా కలుపుకోవచ్చు. దాంట్లో ఒక ప్యాకెట్ అయితే బ్లీచింగ్ పౌడర్ వేస్తాను.
మీకు నచ్చకపోతే అది స్కిప్ చేసేసేయండి. బ్లీచింగ్ పౌడర్ యూజ్ చేయడం వల్ల మనకు క్రిములు అనేది చనిపోతాయి. అదేవిధంగా ఇడ్లీ సోడా యూజ్ చేయడం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. మిగిలిన 2 కూడా క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తాయి. మనము చేత్తో రుద్దడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మనకు అంత శక్తి ఉండదు. కాబట్టి ఈ విధంగా చెప్పులు వేసుకొని స్క్రబ్బర్ యూజ్ చేస్తూ ఈ విధంగా రుద్దేశామంటే కాలుతో చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఈ టైల్స్ అయితే బాగా గారబట్టేసి ఉన్నాయి, వాటర్ అంతా పోయిపోయి ఎంత నీట్గా వస్తాయి మీరు గమనించండి. నేనైతే ఒక అర్ధ గంట అలా వదిలేసి ఆ తర్వాత ఇలా రుద్దుతూ ఉన్నాను. ఒక గంట వదిలేస్తే వట్టి వాటర్ వేసినా కూడా నీట్గా క్లీన్ అవుతుంది, అంత బాగా వచ్చేస్తుందండి. వీక్లీ వన్స్ బాత్రూమ్స్ అవి కడిగేటట్లయితే వీక్లీ వన్స్ ఈ పౌడర్ని రుద్దేసి చీపురుతో కడిగేస్తే కూడా సరిపోతుంది. ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు, ఈజీగా క్లీన్ అయిపోతాయండి ఈ పౌడర్తో. చాలా రోజుల నుంచి అంటే దాదాపు ఒక 15 ఇయర్స్గా నేను ఇదే ప్రాసెస్లోనే బాత్రూమ్స్ అయితే క్లీన్ చేస్తాను. నాకు అప్పుడు మా కింద ఉండే ఒక అక్క చెప్పారు ఈ విధంగా చేస్తే బాగా క్లీన్ అవుతాయి అనేసి. అప్పటి నుంచి నేను ఇదే ప్రాసెస్ అండి. వాల్స్కి ఉండే టైల్స్ అయితే మనం ఇలా పౌడరు చల్లలేం కదా అనుకోవచ్చేమో. దాంట్లో మనకు తగినంత పౌడర్ తీసుకొని ఒక మగ్గులో కానీ అట్లా వాటర్ వేసేసి ఒక బ్రష్ తీసుకొని పూసేసి రుద్దేసామంటే నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఇంకా మామూలుగా వాల్స్కి ఉండే టైల్స్ ఇంత మురిగ్గా ఉండవు కదా బేసిక్గా. నేల మీద అంటే వాటర్ పోతూ ఉంటుంది కాబట్టి ఇంత మరకలు అయితే అయినాయి. ఇప్పుడు చూసారు కదా క్లీన్ చేసిన తర్వాత ఎంత బాగున్నాయి టైల్స్. ఇప్పుడు బకెట్ క్లీన్ చేసి చూపిస్తానండి. ఈ బకెట్లో ఎప్పుడు వాటరు పెడతాము. పిల్లలైతే షవర్తోనే చేస్తారు, బకెట్లు మగ్గులు వాళ్ళు ఎక్కువ యూజ్ చేయరు కదా. ఆ వాటర్ అంతా అలాగే పెట్టడం వల్ల కింద గారలాగా అయిపోయింది. దాన్ని ఎలా క్లీన్ చేయాలనో, ఇంత గట్టిగా ఉండే గార పోయిందంటే ఇంక ఎలాంటి బకెట్స్ అయినా క్లీన్ అవుతాయి. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న టిప్ షేర్ చేయబోతున్నాను. అది కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎంత నీట్గా క్లీన్ అవుతాయో మీకే తెలుస్తుంది. ముందుగా అయితే నేను ఆ కవర్లో బట్టల సోడా అదేవిధంగా లెమన్ సాల్ట్ కలిపి పెట్టుకొని ఉన్నానండి. అదొక టీ స్పూన్, ఇదొక టీ స్పూన్, అంటే సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. ఆ పౌడర్ వేశాను. ఆ తర్వాత మనము ఇంట్లో వాడే హార్పిక్, బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాం కదా, ఆ హార్పిక్ కూడా వేసాను. అది వేసి అంతా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. ఒక 10-15 నిమిషాలు అలా పెట్టి మనము క్లీన్ చేసామంటే నీట్గా క్లీన్ అవుతుంది. కాకపోతే చేతికి కవర్ కానీ గ్లౌజ్ కానీ వేసుకొని క్లీన్ చేయండి. ఎందుకంటే హార్పిక్ కొద్దిగా స్కిన్కి ఇబ్బంది కలిగిస్తుంది. అదేవిధంగా మన స్కిన్ దేన్నైనా అబ్జర్వ్ చేస్తుంది కదా. హార్పిక్ అనేది కెమికల్, దాంట్లో యాసిడ్ లక్షణాలు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వాడుకోండి. కవర్ అయినా సరే పర్వాలేదు, లేదా గ్లౌజ్ వేసుకొని అయినా సరే నీట్గా క్లీన్ చేస్తే సరిపోతుంది. రుద్దాల్సిన పని కూడా లేదు. నేను మగ్గును మాత్రమే రుద్దాను, బకెట్ను రుద్దలేదు, గమనించారు కదా. ఒక 20 మినిట్స్ అలా పెట్టేసి ఆ తర్వాత మనం వాటర్ వేసి కడిగేస్తే కూడా పోతుంది. ఇంకా కొద్దిగా అడుగున అలాగే మురికి ఉంది కదా, ఇప్పుడు మాత్రం పీచ్ తీసుకొని నీట్గా రుద్దుతున్నానండి. అదేవిధంగా బకెట్ని కూడా జస్ట్ అలా రుద్దాను, నీట్గా క్లీన్ అయిపోయింది. మీరు చూసారు కదా, ఒక 15 మినిట్స్ అలా ఉంచి ఆ తర్వాత ఇలా వాటర్ వేసేసామంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఎక్కువగా మురిగ్గా ఉందంటే ఒక 1/2 అవర్ ఉంచండి. ఆ తర్వాత వాటర్ మనము దాంట్లో వేసి పడేసి ఆ తర్వాత కావాలంటే రుద్దినా కూడా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు మీరు గమనించండి, 70% పైన క్లీన్ అయ్యింది. జస్ట్ నేను ఆ కొద్దిగా ఉండే మురికిని మాత్రము పీచు తీసుకొని నీట్గా క్లీన్ చేసేసాను. చూసారు కదా, ఆ పక్కంతా మురికి ఎలా కనిపిస్తుందో టైల్స్ పైన. బకెట్ అయితే కొత్త దానిలాగా వచ్చిందండి. సింపుల్గా మనము ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఇంత మురికి అయిందాగా ఉండకుండా మనము వీక్లీ వన్స్ క్లీన్ చేసామంటే నార్మల్ మనము పౌడర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు, అంటే వాషింగ్ పౌడర్తో.
ముందు ఎలా ఉన్నింది బకెట్, ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. అదేవిధంగా టైల్స్ కూడా చూడండి, ముందు ఇలా ఉన్నాయి కదా టైల్స్, ఆ తర్వాత ఎలా ఉన్నాయి కూడా మీకు ఇందాకే చూపించాను. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.